ఆయన అంటున్న మాట ఏంటి? ఏమన్నారండి ఇక్కడ? యెషయా ద్వారా ఏం మాట్లాడుతున్నారు? నా మందిర ఆవరణములు. ఫస్ట్ మాట ఏంటి? రెండు మాటలు మాట్లాడుతున్నారు. రెండు మాటల్లో ఫస్ట్ మాట ఏంటి? కనపడాలని వస్తున్నావే, బానే ఉంది. కనపడాలని వస్తున్నావు. ఎవరు కనపడాలని వస్తున్నా? జనాలు కనపడాలని వస్తున్నావా? మనుషులు మెప్పు కోసం వస్తున్నావా? నీ పక్క మెప్పు కోసం, భార్య మెప్పు కోసం, కుటుంబస్తుల మెప్పు కోసం, పిల్లల మెప్పు కోసం వస్తున్నావా? లేకపోతే పక్కన మెప్పు కోసం వస్తున్నావా? సంఘ సభ్యుల మెప్పు కోసం వస్తున్నావా? ఎవరి కోసం వస్తున్నావు? నువ్వు ఎవరికి కనపడాలని వస్తున్నావు? నువ్వు వచ్చినప్పుడు నన్ను చూడు, నేనున్నాయడా. నేను కనిపించట్లేదంటే నీకు ఏమనాలి? నేనున్నా ఇక్కడ. నువ్వు కబోదివి. ఏ కబోదివి? కళ్ళు లేని కబోదివి. నేనున్నా ఇక్కడ. ఇది పరిశుద్ధ స్థలం. నువ్వు వచ్చావు, నువ్వు నన్ను చూడు. ఎవరి కోసం వచ్చావు? నీ కోసమే వచ్చానయ్యా. నువ్వేనయ్యా. ఒక్క మాటలా ఆయన అన్న మాట ఏంటి? ఏమన్నారండి ఆయన? కనపడాలని వస్తున్నావే అని తెలీదా? అన్ని తెలుసా ఆయనకి. వస్తున్నావే, బైబుల్ చేత పట్టుకుందా, ఉదయం లేదండి వైట్ సైడ్ వేసుకుంటాం. అమ్మా ఎంత వైట్ ప్యూర్ వేసానే. వేసాయి అందరు వేసినందరూ ఎలా ఉన్నారు కదా, స్తోత్రం అయ్యా, నేను మంచి కూర్చోయి అనుకోవచ్చా? ఏమంటారు ఆయన? నువ్వు వస్తున్నావే కనపడాలని. వస్తున్నావు, బానే ఉంది. బైబుల్ చేత పట్టుకున్నావు, తెల్ల బట్టలు వేసుకున్నావు, వచ్చావు. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, వెరీ గుడ్. హూ ఆర్ యు టు కమ్ హియర్? నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? నా ఊరు ఎందుకు దుక్కుతున్నావు? అదే నేను అంటాను. చెప్పండి, ఎవరు నువ్వు? ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు? నాకు తెలియదు. నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు? ఎక్కడెక్కడ అడుగులు వేసుకొని వచ్చావు నాకు తెలీదా? ఏమేమి ముచ్చట చెప్పుకొని వచ్చావో నాకు తెలీదా? నీ హృదయ అంతరంగంలో ఏముందో నాకు తెలీదా? 6 రోజులు నువ్వేం చేస్తావు నాకు తెలీదా? ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తావు నాకు తెలీదా? ఎస్, ఐ నో ఎవ్రీథింగ్. కాబట్టి ఏమంటాడు ఆయన? ఎవరివి నువ్వు? ఆన్సర్ ఇస్తావా? యేసయ్యా